నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఒక జర్నలిజంగా, ఒక యాంకర్గా ఎన్నో కష్టాలు పడుతూ ఆమె ఎదుగుతూ వచ్చింది. ఆమె ఎవరో కాదు, స్వేచ్ఛ. ఆమె ఈ మధ్య కాలంలో 2 డేస్ కిందట ఆమె మృతి చెందింది. అసలు ఎవరు ఆమె వెనక కారణం ఏంటి, ఆమె ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు స్వేచ్ఛ ఆ అమ్మాయి ఎన్నో న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ వస్తుంది, ఒక యాంకర్గా చేస్తుంది, ఒక జర్నలిస్ట్గా ఆ అమ్మాయి ఎదుగుతూ వచ్చింది. కానీ సడన్గా ఆ అమ్మాయి ఎందుకు మృతి చెందాల్సి వచ్చింది సార్? ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? ఇటీవలి కాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సూసైడ్గా అంటే స్వేచ్ఛ చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సూసైడ్స్ జరుగుతుంటాయి. ఆ సూసైడ్స్ మీద వార్తలు చదివేది న్యూస్ యాంకర్సే చదువుతుంటారు, దాని మీద డిస్కషన్ చేస్తుంటారు. మరికొంతమంది సూసైడ్ చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వచ్చే అనలిస్టులను కూడా సైకాలజిస్టులను తీసుకొచ్చి సూసైడ్ కరెక్ట్ కాదు అని చెప్పించే ప్రయత్నం యాంకర్ల ద్వారా చేస్తుంటారు. అందులో ఈ అమ్మాయి స్వేచ్ఛను చూసుకున్నట్టయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా డేరింగు, చాలా డాషింగు, చాలా నిర్మోహటంగా మాట్లాడే అమ్మాయి. ఎందుకంటే మేము మీడియాలో ఉన్నాం కాబట్టి మేము కూడా కలిసి పనిచేసిన సందర్భంలో చాలా డేరింగ్గా ఉన్న అమ్మాయి. అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే ఆ అమ్మాయితో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. నమ్మదగ్గ విషయంగా చాలామంది సామాన్యులు ఏదో ఇంటరో లేకపోతే డిగ్రీయో ఫెయిల్ అయ్యో లేకపోతే డిప్రెషన్లో ఉండో ఆ టీనేజ్లోనో లవ్ ఫెయిల్ అయ్యో అంటే ఇలాంటి సందర్భాల్లో చాలామంది సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఏదో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఆల్రెడీ అంటే దగ్గర 35 to 40 years ఏజ్ అంటే పూర్తిగా అన్నీ చూసిన అమ్మాయి. దాదాపు అంటే జీవితంలో కష్టాలు సుఖాలు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకొచ్చు, ఇవన్నీ కూడా తెలిసిన అమ్మాయి, చూసిన అమ్మాయి. ఇవన్నీ తెలిసిన అమ్మాయి. దాంతోపాటుగా కొంత లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సొసైటీ అంటే అవగాహన ఉంది, సొసైటీలో ఏం జరుగుతుందని తెలిసిన అమ్మాయి. అసలు నిజంగా ఆశ్చర్యకరంగా అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత అధైర్యవంతులు కాదు అనేది కూడా చాలామంది చెప్తున్న అంశం. దానికంటే ఎంతమంది డిప్రెషన్ చాలామందికి ఉంటుంది. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, కొంత ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. ఈ ఆత్మహత్యకు కారణాలు ఏంది, ఆత్మహత్యన అనే పెద్ద విశ్లేషణలు జరుగుతున్నప్పటికీ అంటే మనిషిని డిప్రెషన్కు గురి చేసినప్పుడు ఎంత ధైర్యవంతులైనా ధైర్యాన్ని కోల్పోతారు అని చెప్పడానికి నిదర్శనం స్వేచ్ఛ ఆత్మహత్యగా చెప్పచ్చు. ఎందుకంటే తన జీవితాన్ని పరిశీలించినట్టయితే తన తండ్రి ఒక నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, సానుభూతి పరులుగా ఉన్నారు. వాళ్ళ అమ్మ చైతన్య దీంట్లో పనిచేయడం జరిగింది, ఒక లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి. ఈ అమ్మాయి అంటే ఆ పెంపకంలో పెరిగింది కాబట్టి ఆమెకు కూడా కొంత లెఫ్ట్ ఐడియాలజీ, కొంచెం సామాజిక స్పృహ, దాంతోపాటు ఆమె ఒక కవయిత్రి కూడా, అంటే కవితలు కూడా రాసేంత టాలెంట్ ఉన్న ఇది, వ్యాసాలు రాసేంత. ఒక జర్నలిస్ట్ అంటే ఒక యాంకరే కాదు, చాలామంది యాంకర్స్గానే ఉంటారు. ఈమె యాంకర్ కమ్ జర్నలిస్ట్ కమ్ కవయిత్రి, అంటే ఇన్ని టాలెంట్స్ ఉన్న ఇది. ఆమె అంటే ఎక్కడ లోపం జరిగిందో మరి అర్థం కాని విషయంగా మారిపోయింది. ఎందుకంటే తను అంటే టీనేజ్లో ఉన్న సమయంలోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఆ లవ్ మ్యారేజ్ కూడా అబ్బాయి అంటే తను మైనర్ అంటే 21 years నిండని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులు కలిసి ఉండడం, తర్వాత అతనితో విడిపోవడం. కొంత స్వతంత్ర భావాలు ఉన్న వాళ్ళు కొంత అడ్జస్ట్ కాక విడిపోయే సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. అంటే మేల్ డామినేషన్ ఉన్న మన సమాజంలో వాళ్ళతోటి కొంత ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి వచ్చినప్పుడు మేల్ యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు విభేదించి వెళ్ళిపోతుంటారు. స్వతంత్ర భావాలు ఉన్న స్వేచ్ఛ కూడా ఆ విధంగా విడిపోయి ఉంటుంది. అది అయిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ తను చేస్తున్న అంటే రెగ్యులర్ ఛానల్స్కు వనితా ఛానల్ ద్వారా రావడం జరిగింది. ఎన్టీవీలో పరిచయమైన ఒక వ్యక్తిని మళ్ళీ మరొకసారి పెళ్లి చేసుకోవడం జరిగింది. అతనికి పాప పుట్టిన తర్వాత మళ్ళీ అతనితో కూడా విభేదాల కారణంగా విడిపోవడం జరిగింది, డైవర్స్ చేసుకోవడం జరిగింది. తర్వాత వివిధ ఛానల్లో పనిచేయడం జరిగింది. TV9 ఫస్ట్ ఏ ఛానల్ నుంచి స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ వనిత ద్వారా ఆమె అంటే శాటిలైట్ ఛానల్స్కి వనిత ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది. వనిత ద్వారా ఎంటర్ అయ్యి ఎన్టీవీ, అట్లా TV9, HMTV ఇట్లా వెళ్ళి చివరికి టీ న్యూస్లోకి రావడం, 10 TVలో కూడా చేయడం జరిగింది. లాస్ట్ చనిపోయే ముందు కూడా టీ న్యూస్లో చేరక ముందు నుంచి
పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఫ్రెండ్గా పరిచయం అని చెప్పి తాను చెప్తున్నారు. 2010 నుంచే పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఫ్రెండ్ నాకు. కానీ 2014లో అతనితో పెళ్ళి అయింది. కానీ అది కూడా డైవర్స్ అయిన తర్వాత ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేయడానికి కలిసి ఉన్నారనేది ఇప్పుడు మనకు వార్తలు. అయితే పూర్ణచంద్రరావును మరి ఏ విధంగా నమ్మింది? ఎందుకంటే తనకు కూడా పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. పెళ్ళైన వ్యక్తిని ఏ విధంగా తనతో సహజీవనం చేయించింది? అంటే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకోలేదు కాబట్టి తను సూసైడ్ చేసుకుంది అనేది ఇప్పుడు విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత ధైర్యంగా ఉన్న ఒక అమ్మాయి, డేరింగ్గా ఉన్న అమ్మాయి, అంటే 2 పెళ్ళిళ్ళని కూడా వదిలేసిన అమ్మాయి, అంటే ఇక్కడ ఎందుకు ఇతన్ని వదిలేయడం పెద్ద విషయం కాదు. పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయికి బాధ్యత ఉంది. ఏం బాధ్యత? పాప బాధ్యత ఉంది. సరే, ఇద్దరిని అంత ధైర్యంగా వదిలేసిన, అంటే పెళ్లి చేసుకున్న ఇద్దరినే అంత ధైర్యంగా డైవర్స్ తీసుకున్న వ్యక్తి, ఇతనితో పెళ్లి లేదేం లేదు, ఇతను సహజీవనమే, అతనికి మరో పెళ్ళి కూడా అయి ఉంది ఆల్రెడీ. ఇతన్ని వదిలించుకోవడం పెద్ద విషయం కాదు. దాంతోపాటు తన బాధ్యత ఏంది? తన కూతుర్ని, తాను చెప్తుంది ఏంది, నా జీవితంలాగా తన కూతురు జీవితం కాకూడదు, తన కూతుర్ని బాగా మంచిగా పెంచి చేయాలనేది ఆమెకు ఒక కోరిక. అంటే ఇవన్నీ మర్చిపోయి ఏ విధంగా సూసైడ్ చేసుకుంది అనేది కూడా ఇక్కడ బాధాకరం. ఎందుకంటే ఒక అమ్మాయిని జనరల్గా సొసైటీలో భర్త లేడు అంటే ఆ ఆడవాళ్ళని కొంత చిన్నతనంగా చూస్తుంటారు జెంట్స్. ఇప్పుడు తండ్రి లేని అంటేనే స్కూళ్ళల్లో కూడా ఇబ్బంది పెడుతుంటారు, మీ నాన్న లేడా అని చెప్పి. అది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సరే, విడిపోయే వాళ్ళు ఈజీగా విడిపోతారు, కానీ విడిపోయే ముందు భార్యాభర్తలు ఫస్ట్ ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నా ఈ ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి స్కూల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు తల్లిదండ్రులతో వస్తారు, మీటింగ్స్ వస్తుంటారు. ఆ టైంలో పిల్లల్ని అడుగుతుంటారు, మీ నాన్న రాలేదని. అంటే ప్రతి డైవర్స్ తీసుకునే వాళ్ళు ఒకవేళ అంత విభేదాలు ఉంటే అసలు పిల్లలు అవ్వకముందే వాళ్ళు విడిపోతే బెటర్ అనేది నా ఉద్దేశం. పిల్లలైన తర్వాత ఆ పిల్లల మీద మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. అంటే మీ నాన్న లేడా అని పిల్లలతోటి ఇలాంటి ఒత్తిళ్ళని అమ్మాయి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి పిల్లలకు ఉంటుంది. అయినా కానీ అంత ధైర్యంగా తన కూతుర్ని పెంచే బాధ్యతను తీసుకున్న స్వేచ్ఛ, అసలు తను అంటే సూసైడ్ చేసుకోవడం అనేది చాలామంది నమ్మలేని నిజంగా కనిపిస్తుంది. కానీ అసలు డిప్రెషన్ ఏ విధంగా ఉంటుంది, దానికి అంటే ఇంత ధైర్యంగా ఉండే వాళ్ళు కూడా అతీతులు కారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, నువ్వు ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా ఉండాలి, ఇవన్నీ అంటే అవన్నీ ఆమె చెప్పే స్థితిలో ఉంది. అంటే అవతలి వాళ్ళకు ధైర్యం ఇచ్చే స్థితిలో ఉంది, చెప్పే స్థితిలో ఉంది, చెప్పగలిగే స్థితిలో ఉంది. తను ఎదుర్కొన్నది కూడా, ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న స్థితిలో ఉంది. కానీ అలాంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది కొంత సమాజానికి కొంత ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ సహజీవనం చేసేటప్పుడు ఏ విధంగా సహజీవనం అంటేనే అది కొంచెం నెగిటివ్ సెన్స్ ఉండే అంశంగా మన సొసైటీలో ఉంది. ఎందుకంటే పెళ్ళి కాకముందే కలిసి ఉండడం, ఇద్దరు అమ్మాయి అబ్బాయి అనేది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కాకపోతే మారుతున్న సమాజంలో ఆమె ముందే అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఇబ్బందులు ఉంటాయి ముందే అంటే ఇక సహజీవనం అన్నప్పుడు ఖచ్చితంగా శారీరక సంబంధాలు అన్ని సంబంధాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్సెప్టెన్స్ కాని విషయాలుగా జనాలకు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ తల్లిదండ్రుల పాత్రను కూడా మనం చూడాలి. ఇప్పుడు ఎవరైతే పూర్ణచంద్రరావు ఉన్నాడో మీడియా కానీ మిగతా కానీ అందరు కానీ వాళ్ళ కూతురుతో సహా అందరూ వాళ్ళ అమ్మ నాన్న కూడా పూర్ణచంద్రరావే దీనికి కారణం, ఆయన వల్లనే చనిపోయిందని చెప్పి ఆయన మీద వీళ్ళు తోసేయడం జరిగింది. సరే, నిజాలు ఏ విధంగా ఉన్నాం. ఆ పూర్ణచంద్రరావు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అంటే ఆయన లొంగిపోవడానికి ముందే ఒక లెటర్ రాయడం జరిగింది. దీనికి అందరికీ లెటర్ తాను రాసింది ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న మొదటి నుంచి కూడా ఉద్యమాల్లో తిరుగుతూ ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేశారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమె వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో పెరిగింది. మొదటి నుంచి కూడా ఆమె ఒంటరితనంతో ఫీల్ అయింది. ఆ ఒంటరితనం డిప్రెషన్గా మారింది. తను చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ అవ్వలేదు, మరింత డిప్రెషన్కి గురైంది. చాలా సందర్భాల్లో నేనే అండగా నిలిచాను. తదనంతరం వాళ్ళ నాన్న కూడా
మేము పెళ్లి చేసుకుంటాం నన్ను పరిచయం చేసిన క్రమంలో మీరు ప్రతిసారి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అల్లునిగా పరిచయం చేస్తున్నామని చెప్పి తండ్రి అన్న మాటలకు తను బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనేది తను చెప్తున్న వాదన. ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారు, తనే మోసం చేశాడు, మా మా అమ్మాయిని మోసం చేసి తన వైపు తిప్పుకున్నాడు అనేది. సరే, అవును, వాళ్ళ కూతురు పాప కూడా అదే పాప కూడా తప్పుపడుతుంది. జనరల్గా ఏంటంటే పాప చెప్పిన దాని ప్రకారం అతని మీద పోక్సో యాక్ట్ చట్టం పెట్టడం జరిగింది. అయితే కొత్తగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. పూర్ణచంద్రరావు భార్య కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. తనే నా భర్తను తిప్పుకుంది, తన వెంట తనే మోసం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ తన భార్య పాత్ర ఏంటంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కలిసి తిరుగుతున్నప్పుడే అది తప్పు, మనం పెళ్ళయింది, మనకు పిల్లలు ఉన్నారు, తనతో ఎందుకు కలిసి తిరుగుతున్నావు అని చెప్పే ప్రయత్నం అప్పుడే చేయాల్సి ఉండే. ఎందుకంటే ఒక పెళ్ళైన వ్యక్తి మరొక అమ్మాయితో తిరుగుతున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు. అంటే ఇదంతా ఏంటంటే ఒక సినిమా కథలాగా తలపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ అన్నీ ఇక్కడ ఇమిడి ఉన్నాయి. వివాహము విడాకులు సహజీవనం. సహజీవనంలో మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నారా అంటే అతనికి భార్య ఉంది. ఒకవేళ ఇతన్ని ఎవరైనా సమర్థిస్తే, సహజీవనం సమర్థిస్తే మరి ఆ భార్య పరిస్థితి ఏంది? ఆ భార్యను మోసం చేసినట్టే కదా. ఈ ఇప్పుడు మీడియాకి వచ్చి మాట్లాడుతుంది కదా సార్, మీడియాకి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి స్వేచ్ఛకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు అనుకుంటే అంతకంటే ముందే తన భార్యకు అన్యాయం చేశాడు కదా. ఎందుకంటే తన భార్య ఉండగా మరొక అమ్మాయితో సహజీవనం, ఆ తప్పు స్వేచ్ఛ కూడా తప్పే కదా. నీకు పెళ్ళయింది, మనం ఉంటే ఫ్రెండ్స్లా ఉందాం, సహజీవనం ఏ విధంగా చేస్తామనేది కూడా ఉంటుంది కదా పాయింట్. అంటే ఈ అన్ని కోణాలు, అంటే మానవీయ కోణం ఏమిటి ఉన్నాయి, వివాహ బంధం వీడేమిటి ఉంది, లెఫ్టిస్ట్ అదంతా ఫెమినిస్ట్ భావజాలం, ఇవన్నీ భావజాల మధ్య ఇప్పుడు ఒక చర్చ, ఒక విశ్లేషణలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? అయితే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో, స్వేచ్ఛ విషయంలో ఖచ్చితంగా అతను ఏ విధంగా ఒప్పుకుంటాడు, అతను నిజంగానే గురి చేశాడా, ఈమెను హింసలకు గురి చేశాడా, ఆయన అన్న మాటలకి ఈమె ఉరి వేసుకుందా. రిపోర్ట్ అయితే తను ఉరి వేసుకున్నట్టే వచ్చింది. చాలా అనుమానాలు ఏంటంటే అతని మీద హత్యా ప్రయత్నం చేశారని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ డాక్టర్లు నిర్ధారించింది ఏంటంటే తను ఉరి వేసుకొని చనిపోవడం చెప్పడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఇక నేను బతికేందుకు చనిపోవాలనే విధంగా కొందరి మాటలు బాగా హర్ట్ చేసే మాటలు ఉంటాయి. అది తండ్రి చేశాడా, భర్త చేశాడా, తనకు తాను ఫీల్ అయిందా అనేది అది సత్యం తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో దోషిగా మాత్రం పూర్ణచంద్రరావు నిలబడే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే తన కూతురు ఇచ్చిన స్టేట్మెంటు. తన భార్య చెప్పేది ఏంటంటే నా పిల్లలతో సమానంగా తన కూతుర్ని కూడా చూసుకున్నాడని ఇప్పుడు చెప్తుంది. కానీ అప్పుడే తప్పని చెప్పాల్సి ఉండే. నువ్వు సహాయం చేస్తే ఒక స్నేహితురాలుగానో ఫ్రెండ్గానో సహాయం చేయాలి, సహజీవనం చేసుకుంటూ సహాయం చేయడం అనేది అది తప్పుడు క్రియ అని చెప్పాల్సి ఉండే. సరే, ఇప్పుడు జరగాల్సింది అయితే జరిగిపోయింది. స్వేచ్ఛ అనే ఒక అమ్మాయి ఒక మంచి జర్నలిస్టు, మంచి యాంకరు, మంచి కవయిత్రి, తనకు ముందు భవిష్యత్తు ఉంది. తన భవిష్యత్తే కాదు, తన కూతురు భవిష్యత్తును కూడా ఎలాంటి దారి చూపకుండా తను తొందరపాటు తీసుకున్న నిర్ణయంగా మనం భావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ పాప అయితే అంతా ఆయన వల్లే మా మమ్మీ చనిపోవాల్సి వచ్చిందా అని వ్యాఖ్యలు చేస్తుంది. మా పాప అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఆ పాప కూడా వినుంటుంది. అంటే మా పాప చిన్నపిల్లల్ని మనంతా చెప్తుంటుంది. ఎందుకంటే ఆ సందర్భం తను ప్రత్యక్షం, మిగతా వాళ్ళంతా వీక్షకులు, ప్రేక్షకులు మాత్రమే. కానీ ప్రత్యక్షంగా చూసింది, గడిపింది, తల్లితో గడిపింది, తను వచ్చిపోయేది పాపనే కాబట్టి పాప ఏది చెప్తే అదే ఫైనల్గా ఉంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు పూర్ణచంద్రరావుకు శిక్ష పడుతుందా లేకపోతే ఏమవుతుంది, జైలుకు పోతాడా అని. కానీ ఫైనల్గా శిక్ష పడిందో ఏదైతే వాళ్ళ పాపకి, అరణ్య అనే పాపకే శిక్ష పడింది. స్వేచ్ఛగానే వెళ్ళిపోయింది. అతను జైలుకి వెళ్తాడా ఏమైతుందో తెలియదు. కానీ తండ్రి లేని అరణ్య ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. ఫైనల్ శిక్ష సరే, ఎవరికి శిక్షలు పడ్డా తను ఇంకా ఇప్పుడు కేవలం 13 ఏళ్ళు అంటే తన జీవితం అంటే 10% కూడా గడిచిపోయింది అంతే. ఇంకా 60-70% జీవితాన్ని అనుభవించాల్సింది.
కాబట్టి తనని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు స్వేచ్ఛ తల్లిదండ్రుల పేరెంట్స్ ఉంటారు కదా సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఉండొచ్చు, కానీ ఎవరు ఎంత చూసినా తల్లిదండ్రులు అనే లోటుని తీర్చేటోళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు అయ్యి ఏదన్నా అంటే మనకేమన్నా అనుకోని వ్యాధులు వచ్చి చనిపోతే అది వేరు. సూసైడ్ అనేది ఏంటంటే అది ఇంకా తనకు తాను శిక్షించుకోవడం కాకుండా తన కూతుర్ని కూడా శిక్షించింది అనేది మన భావన. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది, అయ్యో పాపం సడన్గా ఇన్సిడెంట్, లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోయింది, అది వేరు. అదేంటంటే అది మనం తప్పించుకోలేని ఇవి. కానీ ఇది మనం ఏమంటారంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే లారీ వచ్చి మనల్ని గుద్దితే మన తప్పు కాదు, మనమే వెళ్ళి లారీ గుద్దితే అదేమవుతుంది, మన తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తనకు తాను శిక్షించుకునే క్రమంలో తన కూతుర్ని శిక్షించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.